అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫోర్స్ మీద వస్తుంది. చూడండి, ఫుల్ ఫోర్స్ పక్కలాగా ఉంది చూసారా, ఫుల్ ఫోర్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ జానకిరామ్. ఇది మిషన్ అనేది మనము ఇంజిన్ అమ్మాము, సేల్ చేసాము. వాటర్ ఇంజిన్ 7 HP. దీంతలుగా నాజుల్ అనేది 3 inches వస్తుంది అనమాట. బయటది అవుటర్ 3 inches. యాక్చువల్గా ఏంటంటే కంప్లైంట్ అనేది తెచ్చారు. కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ అనేది ఒకసారి అడుగుదాము. ఆగిపోతుంది, వేస్తుంటే నడుస్తుంది, ఆగిపోతుంది. ఎందుకు కారణం అనేది తీసుకొచ్చినాం. దానికి కారణం అంటే ఏంటి లేదయ్యా, లీకు ముందు ఏంటంటే ఇక్కడ మీకు చోక్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ తెలియకపోయింది. తెలియలేక చాలా వరకు అనేది ఎటువంటి ఇబ్బందులు పడుతుంది. దాని లేట్ లేదు, చాలా సింపుల్ టెక్నిక్ అనేది. అక్కడ చోక్ అనేది మనం ఈ వీడియోలో పెట్టడం డీటెయిల్స్ గా మొత్తం ఎలా ఏంటి అనేది ఆ విధంగా ఫాలో అయిపోతే చాలు. ఇక్కడ అనేది ఒకసారి ఇక్కడ చూపించు బాబు. దానికి గ్రీజ్ ఇక్కడ కంపల్సరీ గ్రీజ్ అనేది ఎక్కించుకుంటే ఇది ఫ్రీగా అనేది నెక్కిపోద్ది. గ్రీజ్ కనిపెడితే ఫ్రీగా ఉంటుంది అనమాట. టైట్ అయ్యేటప్పుడు ఆ రబ్బరే మెయిన్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా, చూద్దామా. ఇది ఇక్కడ ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకుంటే మీకు వర్కింగ్ అవుద్ది, లేకుంటే అవ్వదు. ఇక్కడ ఆన్లో ఉండాలి. ఒకసారి చోక్ చూపించు బాబు. ఈ చోక్ అనేది స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఇటువైపు ఉండాలి. చోక్ అనేది ఇటు ఉండాలా. ఇది పెట్రోల్ అనమాట. ఆన్ ఆఫ్, ఈ పక్క ఉంటే ఆఫ్, ఈ పక్క ఉంటే ఆన్. ఇది స్పీడ్ స్లో అనమాట. ఇది స్పీడ్ స్లో అంటే ఇటువైపు ఉంటే స్లోగా నడుస్తుంది, ఇటువైపు ఉంటే స్పీడ్గా నడుస్తుంది. అండ్ మీరు వాటర్ అనేది ఇంజిన్ రన్నింగ్ అయిపోయాక ఇది అటువైపు తోసిస్తే చోక్ కంటిన్యూస్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్ అయిపోద్ది, మొత్తం ఇంజిన్ ఆన్ అయిపోద్ది. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాం చూడండి. అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫోర్స్ మీద వస్తుంది. చూడండి, ఫుల్ ఫోర్స్ పక్కలాగా ఉంది చూసారా, ఫుల్ ఫోర్స్ లో వస్తుంది వాటర్. ఇప్పుడు స్లోలో పెడతాను చూడండి ఎంత వాటర్ వస్తుంది. స్లోలో పెడతాను, ఆల్రెడీ వాటర్ ఇంజిన్ రన్నింగ్ లో ఉంది. చూడండి, స్లోలో కూడా వాటర్ అనేది వస్తుంది. స్లోలో కూడా వాటర్ అనేది రన్నింగ్ అంటే మీరు స్లోలో పెట్టుకుంటే మీకు ఇంజిన్ అనేది మైలేజ్ వస్తుంది, మెంట్ వస్తుంది. మీకు ఎక్కువసేపు అనేది పెట్రోల్ అనేది ఎక్కువ తాగదు. చూడండి, ఈ మాత్రం ఎలాగుంటే చాలు. ఇంజిన్ అనేది తొందరగా ఖరాబ్ అవ్వదు, ఎటువంటి ఇబ్బంది అవ్వదు. అందరికీ నమస్తే.